నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. ఆ కొత్త అనుభూతి గురించి అన్నపూర్ణకు చెప్పాలనిపించింది. అబ్బయ్య, అన్నపూర్ణ ఎంతో ప్రేమగా ఉంటారు. ఏం చేసినా వాళ్ళిద్దరూ కలిసి చేస్తారు. అలాంటి తోడు తనకు లేదు. స్నేహితులు చాలామంది ఉన్నారు. కానీ ఇలా చేయి పట్టుకుని ఏదో తెలియని బలాన్ని, విశ్వాసాన్ని ఇచ్చే వ్యక్తి ఇంతవరకు తారసపడలేదు. అతని పేరు, వృత్తి తప్ప ఇంకేమీ తెలియకుండా ఇంత అలజడి ఏమిటి? జీవితంలో పెళ్ళికి చోటు లేదని గట్టిగా అనుకున్న తను ఇలాంటి అలజడికి లోనవ్వకూడదని శారదకు ఒక పక్క అంతరాత్మ హెచ్చరిస్తోంది. డాక్టర్గా సేవ, దేశ స్వతంత్రం ఈ రెండింటితో ఇంతవరకు మనసు నిండింది. ఇప్పుడు కొత్త చోటు ఏర్పడుతోందా? ఇన్నిటినీ సంభాళించుకోగలనా అనే ఆలోచనతో సతమతమైంది శారద. కాలేజీలో కూడా అన్యమనస్కంగానే గడిపింది. సాయంత్రానికి ఈ ఆలోచనలు కట్టిపెట్టి తన పనిలో శ్రద్ధ పెట్టాలనుకుంది. ఆ రోజు రాత్రి చాలాసేపు చదువుకుంది. దానితో మనసులో ఆరాటం తగ్గి తన మీద తనకు విశ్వాసం కలిగి తృప్తిగా నిద్రపోయింది. గాంధీగారు వస్తున్నారన్న వార్తతో మద్రాసు నగరమంతా ఉప్పొంగిపోతోంది. శారద సంగతి చెప్పనక్కర్లేదు. ఆమె ఇంతవరకు గాంధీని ప్రత్యక్షంగా చూడలేదు. అన్నపూర్ణ, దుర్గాబాయిలకు ఆ అదృష్టం పట్టింది. దుర్గాబాయి ఒట్టిగా చూడడం కాదు, గాంధీకి ప్రీతిపాత్రురాలయింది. ఒక్కోసారి శారదకు అన్నీ వదిలి గాంధీ ఆశ్రమానికి వెళ్ళిపోవాలన్నంత ఆవేశం వచ్చేది. మళ్ళీ చదువు, తండ్రికిచ్చిన మాట, తల్లి తన మీద పెట్టుకున్న ఆశలు ఇవన్నీ వెనక్కు లాగేవి. గాంధీలో ఉన్న ఈ మాయ ఏమిటి? ఎందుకిలా నాలాంటి వారందరినీ ఆకర్షించి దేశం గురించి ఆలోచనను మరెవ్వరూ కలిగించలేనంతగా కలిగిస్తున్నాడు? ఈరోజు సాయంత్రం విద్యార్థి మిత్రులందరితో గాంధీ సభలో తామేం చెయ్యాలనే విషయమే. శారద ప్రకాశం గారింటికి వెళ్ళి సభలో కార్యకర్తగా తనకు పనులివ్వాలని అడిగింది. ఆయన మీరేం చేస్తారంటూనే శారదకు చాలా బాధ్యతలు అప్పజెప్పాడు. శారద పరమానందంగా ఆ పనులు చేయడానికి మిత్రులు అందరితో కలిసి చక్కని ప్రణాళిక వేసుకుంది. స్నేహితులంతా కలిసి మద్రాసు 4 పక్కలు తిరిగారు. గాంధీ గురించి, ఖద్దరు గురించి, ధరించడం గురించి శారద ఆవేశంగా మాట్లాడుతుంటే ప్రజలు శ్రద్ధగా విన్నారు. శారద తన ఉత్సాహాన్ని అందరికీ అంటించడంలో ఎంతో ప్రతిభ ఉంది. ఆమె చురుకుదనం, కలుపుకుపోయే తత్వం, నవ్వు, ఠీవీగా నడిచే తీరు అన్నీ ప్రత్యేకమే. గాంధీగారు వచ్చిన రోజు మద్రాసు సముద్రం జనసముద్రం ముందు చిన్నదైపోయింది. అందరూ ఒకే ఒక ఆవేశంలో అలలు అలలుగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. లక్షలాది మంది ఒకే ఒక ఆదర్శంతో, అనుభూతితో ఐక్యమైతే అంతకంటే అందమైన దృశ్యం మరొకటి ఉండదు. అయితే ఆ రోజు సభలో శారద ముందు ఎవరూ ఆగలేకపోయారు. ఎందుకు గాంధీగారే నిలవలేకపోయారు. సభంతా తానై కలియ తిరిగింది. ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా శారదా శారదా అనే పిలుపులే. గాంధీగారి కంటే శారద ఆకర్షణ పెరుగుతోంది. ఆ హడావిడిలో, ఆ సంరంభంలో మూర్తి శారదను కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆ రోజు మూర్తి గాంధీగారేం చెబుతున్నారో వినలేదు. గాంధీని ఎక్కువసేపు చూడలేదు. శారద శారద అంటూ ఆ పేరు జపిస్తూ శారద వెళ్ళిన వైపు కళ్ళను మళ్లిస్తూ కూర్చున్నాడు. సభ ముగిసి అందరూ ఇళ్లకు వెళ్ళిపోయాక చివరి పనులు చేయిస్తూ అక్కడే ఉన్న శారద దగ్గరకు వెళ్ళి శారద అని పిలిచాడు. శారద ఉలిక్కిపడి చూసింది. వెంటనే మామూలై గలగలా నవ్వింది. మీరు వచ్చారా? గాంధీగారి మాటల అంతరార్థం గ్రహించారా? త్వరలో ఏదో జరుగుతుంది. ప్రజలంతా ఒక్కసారి తిరగబడే ఘట్టం సమీపంలోనే ఉంది. నాకది అర్థమైంది. నిజమే కదూ? నేను గాంధీగారి మాటలు వినలేదు శారద. వినలేదా? మరెందుకొచ్చారిక్కడికి? ఇక్కడ గాడిదలన్నా లేవే కాయటానికి అంటూ గలగలా నవ్వింది మళ్ళీ. వినలేదు. నా కళ్ళు మాత్రమే పనిచేశాయి ఇవాళ. వాటితో మిమ్మల్నే చూస్తూ ఉండిపోయాను. నాకిక్కడ జరిగిందేమీ తెలియదు. శారదకు చాలా చికాకుగా, కోపంగా అనిపించింది. మూర్తిగారు, ఇక ఆ ధోరణి ఆపండి. మనం యువతీ యువకులం. కొంత ఆకర్షణకు సహజంగానే లోనై ఉంటాం. దానిని పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి. నాకు చాలా పనులున్నాయి. ఇక్కడే కాదు,
నా చదువు, దేశ స్వతంత్రం వాటికి తప్ప మరి దేనికి నా దగ్గర సమయం లేదు. నమస్కారం. వెలవెలబోయిన మూర్తి ముఖాన్ని చూడకుండానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శారదకు గాంధీగారు అంటించిన ఉత్సాహం మనసు నిండా నిండిపోయింది. రామకృష్ణ ఎప్పుడూ నిరుత్సాహంగా ఉండేవాడు. ఏదో జరగాలి, ఇది కాదు మార్గం, ఇలా దేశం స్వతంత్రం కాదు అని తపన పడుతుండేవాడు. శారదకు ఆ నిరుత్సాహం నచ్చేది కాదు. మార్గం ఇది కాదనుకుంటే ఇంకో మార్గం వెతుకు, ఇలా నిరుత్సాహపడకు. భగత్ సింగ్ వేసిన మార్గం ఒకటుంది కదా, నువ్వు కావాలంటే మరో దారి వెతుకు. ఏ దారి అయినా గమ్యం స్వతంత్రమే కదా, ఇంకో దారి వెతకగలనంటావా? సందేహపడేవాడు రామకృష్ణ. ఆ నిరాశ, సందేహాలే వద్దంటున్నాను. నువ్వు చాలా సమర్థుడివి. దేశం తప్ప, త్యాగం తప్ప మరింకేమీ తెలియని నీకు నువ్వు తప్పకుండా సాధిస్తావు. నీకు తగిన మార్గాన్ని, దేశానికి మేలు చేసే దారిని వెతుకుతావు, కనిపెడతావు. నా మాట నమ్ము. రామకృష్ణను ఉత్సాహపరిచేది శారద. నీ మాటలే నేను నిరాశా సముద్రంలో మునిగిపోకుండా కాపాడుతున్నాయక్కా. అవును గదా, మరి నా మాటలే వింటూ నేను చెప్పినట్టు చెయ్యి, సరిపోతుంది నవ్వేది శారద. సరేగాని రష్యా విప్లవం గురించి కొత్త పుస్తకం సంపాదించాలన్నావు, దొరికిందా? లేదక్కా. నువ్వు చదవగానే అది నాకు ఇస్తావుగా. తప్పకుండా. నాకు రష్యా విప్లవం గురించి చాలా తెలుసుకోవాలని ఉంది. అవును, లెనిన్ గురించి కూడా. నాయకుడంటే ఆయనే అనిపిస్తుంది. అవునక్క, నాకు గాంధీ కంటే లెనిన్ ఆలోచనలు, ఆచరణ ఉత్తమమైనవేమో అనిపిస్తుంది. ఆయన నిరూపించుకున్నాడు కూడా. రష్యాని నిరంకుశత్వం నుంచి విడిపించాడు. గాంధీగారు ఆ పని చెయ్యాలి, చేస్తారు. నాకు నమ్మకం ఉంది తమ్ముడు. రామకృష్ణ భుజం మీద ధైర్యం చెబుతున్నట్లు చెయ్యి వేసి తట్టింది. అక్క, మనం ఎంతసేపు లెనిన్, గాంధీ అంటూ నాయకుల మీద నమ్మకం పెంచుకుంటున్నాం. ప్రజల గురించి ఆలోచించడం లేదా? వారి మీద నమ్మకం లేదా మనకు? అదే లేకపోతే ఇక మన ఆలోచనలు, కార్యక్రమాలు ఎందుకు? ఎవరి కోసం? పిచ్చివాడా, ప్రజలే లేకపోతే, వారి మీద నమ్మకమే లేకపోతే ఈ నాయకులు ఎక్కడుంటారు? అవునుగాని అక్క, నమ్మకం ముఖ్యమా, కార్యాచరణ విచక్షణ ముఖ్యమా? విచక్షణతో కూడిన నమ్మకం. నువ్వింత బాగా చెప్తావు. నువ్వు లేకపోతే నేనిలా ఉండేవాడిని కాదు. రామకృష్ణ శారద కంటే 5 ఏళ్ళు చిన్నవాడు. కానీ అతని ఆలోచనలు లోతైనవి. దేశం కోసం, ప్రజల కోసం అనుక్షణం ఆరాటపడుతుంటాడు. ఏ దారిన వెళ్ళాలో తెలియని నిరాశలో శారదను ఆశ్రయించి ఉత్సాహాన్ని పొందుతుంటాడు. ఆ ఉత్సాహం మళ్ళీ అతన్ని వెతుకులాటకు ప్రేరేపిస్తుంది. స్వంత అక్కా తమ్ముళ్ళ కంటే అపురూపమైన బంధం వారిద్దరిది. వారి స్నేహ బృందానికి వారిద్దరూ ఆదర్శం. అందరికీ శారద అక్కే. వాళ్ళంతా శారద అభిమానంతో, సుబ్బమ్మ గారి ఆప్యాయతతో తడిసి ముద్దవుతుంటారు. చివరికి అందరి ఆశలు చిగురిస్తాయనిపించే రోజులు వస్తున్నట్లు వార్తలొచ్చాయి. గాంధీగారు మళ్ళీ సత్యాగ్రహం మొదలు పెడతారట. ఈసారి ఉప్పు మీద పన్ను తొలగించాలని డిమాండ్ చేస్తారట అనే వార్త శారదకు, ఆమె స్నేహితులకు చేరింది. కొందరు పెదవి విరిచారు. ఉప్పేమిటి? మాకు స్వతంత్రం కావాలి, ఇస్తారా చస్తారా అని అడగకుండా ఉప్పు మీద పన్ను తీస్తారా తీయరా అని అడగడంలో ఏమన్నా అర్థం ఉందా? సరే, పన్ను తీసేస్తాం అంటారు. అప్పుడేం చేస్తారు? వైస్రాయి గారికి జై అని జై కొడతారు. ఏదో జరుగుతుందని ఇన్నాళ్ళు ఖద్దరు వడుకుతూ, అమ్ముతూ కూర్చుంది ఇందుకా? ఆవేశపరులైన యువకులు ఉక్రోషంగా అరిచారు. శారద వాళ్ళందర్నీ శాంతపరిచేందుకు సిద్ధపడింది. స్వతంత్రం ఇస్తారా ఇవ్వరా అని అడిగి, వాళ్ళిస్తే హాయిగా తీసుకుని భుజాన వేసుకోవటానికి ఇదేమన్నా కండువా అనుకున్నావా? ప్రజల్ని ఒక్కసారే చివరి గమ్యానికి సన్నద్ధం చెయ్యగలమా? ఉప్పు మీద పన్ను తీసేస్తారే అనుకుందాం. అది ఒక విజయం కదా. గాంధీ మీద, కాంగ్రెస్ మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది కదా. శతవిధాలుగా ప్రభుత్వం ఉప్పు మీద పన్ను తీయదు, మనల్ని ఉప్పు చెయ్యనివ్వదు. అప్పుడు ఆ అన్యాయాన్ని ఎత్తి చూపుతూ ప్రజలను బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా సమాయత్తం చెయ్యొచ్చు. ప్రజల కోపం పెరిగితే అది దేశానికి మంచిదే కదా. శారద మాటలతో అందరూ చల్లబడ్డా రామకృష్ణ చల్లబడదలుచుకోలేదు. ప్రజల కోపం పెరుగుతుంది, ఉద్యమంలోకి వస్తారు, సత్యాగ్రహం చేస్తారు. మంచి సమయం చూసి గాంధీగారు చల్లగా ఉద్యమం ఆపేయమంటారు.
ఆయనతో ఒక చావు కాదు గదా. అందరూ నవ్వారు. మొత్తానికి కాస్త నిరసన ఉన్నప్పటికీ అందరిలో ఉత్సాహం నిండుతోంది. శారద ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేయాలని కంకణం కట్టుకున్న దానిలా మాట్లాడింది. అర్ధరాత్రి దాటే వరకు చర్చలు సాగుతూనే ఉన్నాయి. మర్నాడు ఆదివారం కావడంతో ఎవరికీ నిద్రపోవాలనే ఆలోచనే రాలేదు. శారద ఆదివారం ఉదయం ఆలస్యంగా నిద్రలేచినా బీచ్కి వెళ్దామనుకుంది. సత్యాగ్రహం మొదలైతే ప్రజల్ని ఉత్తేజపరుస్తూ ఉపన్యాసాలివ్వాలి. శారద ఉపన్యాసాలు అభ్యాసం చేసి చాలా రోజులైంది. ఆ మూర్తి నా కార్యక్రమమంతా పాడు చేశాడు అని విసుక్కుని ఆలస్యమైనా పర్వాలేదనుకుంటూ వెళ్ళింది. సముద్రాన్ని చూస్తూ దాని మీద నుంచి వస్తున్న తేమగాలుల్లోని ఉప్పు వాసన తగిలితే శారదకు ఒళ్ళు పులకరించింది. ఆనందంగా, ఉత్సాహంగా సత్యాగ్రహం చేయాల్సిన అవసరాన్ని, కర్తవ్యాన్ని గురించి గొంతెత్తి సముద్ర తరంగాలతో మాట్లాడింది. ఉపన్యాసం ఆపి తృప్తిగా ఊపిరి పీల్చుకుంటుంటే వెనుక నుంచి చప్పట్లు వినిపించాయి. శారద వెనక్కు తిరిగి చూసింది. మూర్తి నవ్వుతూ చప్పట్లు కొడుతూ నుంచుని ఉన్నాడు. చాలా బాగా మాట్లాడారు. మీ గొంతు కూడా బలంగా పలిగింది. ఉత్సాహం సముద్రంలా ఉప్పొంగింది. కానీ అసలు విషయమే రాలేదు. శారద అసలు విషయమేమిటన్నట్లు చూసింది. ఇప్పుడు గాంధీగారు ఉప్పుని గదా గుప్పిట్లోకి తీసుకున్నారు. దాని సంగతేం రాలేదు? నాకు దాని గురించి తెలిసిందంతా చెప్పాను. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. తెలుసుకుంటాను. తెలిసిన వాడిని నేనున్నానుగా, చెప్పనా? శారద మౌనంగా మెల్లిగా బీచి ఒడ్డున నడుస్తుంది. పక్కనే మూర్తి నడుస్తూ చెబుతున్నాడు. మన దేశంలో కావాల్సినంత ఉప్పు తయారవుతూనే ఉంది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం లివర్పూల్ నుంచి, చెషైర్ నుంచి ఉప్పు మనకు దిగుమతి చేస్తోంది. ఎందుకు? ఇండియా నుంచి ఉప్పును బోలెడు సరుకులు ఎగుమతి అవుతున్నాయి. ఎగుమతి ఏ నౌకల్లో అవుతున్నాయో అవి మళ్ళీ ఇండియాకి తిరిగి రావాలిగా. వాటిలో ఏదో ఒకటి నింపి పంపాలిగా. ఏం పంపుతారు? మట్టి. మీకు తెలుసా? కొన్నాళ్ళు నిజంగానే మట్టి నింపుకుని అక్కడ హుగ్లీ నుంచి ఉన్న పెద్ద కాలువలో ఆ మట్టి పోసి ఆ కాలువ పూడ్చేశారు. ఇంగ్లీషు వాళ్ళంతా మూర్ఖులు. వాళ్ళే ఇంకా అట్లా పూడవడానికి కాలువలు కూడా లేవు. దాంతో మట్టి బదులు ఏం పంపాలా అని ఒక పార్లమెంటు కమిటీ కూర్చొని రోజుల తరబడి ఆలోచించి ఉప్పు పంపాలని నిర్ణయించింది. ఉప్పు వాళ్ళు ఎగుమతి చేసినా ఇక్కడ ఎవరు కొంటారు? మనకంతా సముద్ర తీరమే కదా. కాసేపు ఇక్కడ నడిచి ఇంటికెళ్ళి దులుపుకున్న ఉప్పుతో వంట చేసుకోవచ్చు. శారద గలగలా నవ్వింది. నీ నవ్వెంత బాగుంటుందో. చెప్పండి చెప్పండి గంభీరత్వం తెచ్చిపెట్టుకుంటూ అంది శారద. ఇక్కడ వాళ్ళ ఉప్పెవరు కొంటారు? అందుకని మనవాళ్ళు తయారు చేసే ఉప్పు మీద మనుగుకు 3.5 రూపాయలు పన్ను వేశారు. దాంతో బెస్తవాళ్లకు ఎంతో నష్టం. వాళ్ళు ఉప్పు చేస్తారు. ఉప్పు చేపలు చేస్తారు. బెస్త స్త్రీలకది జీవనాధారం. వాళ్ళు ఉప్పుకి పన్ను కట్టలేరు. తామే తయారు చేసుకుందామంటే ఎవరంటే వాళ్ళు ఉప్పు తయారు చేయకుండా నిషేధం పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. ఆఖరికి సముద్రంలో దొరికే నాచుతో, తీగలతో ఎలాగో తంటాలు పడి ఉప్పు చేసుకుంటుంటే వాళ్లకు జైలు శిక్ష వేశారు. ఇక ఉప్పు తయారీకి పెద్ద పరిశ్రమ చేసి ధనికులకు అప్పగించారు. వాళ్లకు లాభాలు కావాలి. గాలి నీరులా దాదాపు ఊరికే దొరికే ఉప్పు పండించే నేలలో కొన్ని సంవత్సరాలు దానిని పండిస్తే అవి పంట పొలాలవుతాయి. తెలుసా? తెలియదు. తెలుసుకో. హుందాగా అన్న మూర్తిని చూస్తే శారదకు ముచ్చటేసింది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.